గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ జామ్నగర్లోని వంతారాను సందర్శించారు. వంతారా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. 2000 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో మోదీ కలియదిరిగారు. వన్యప్రాణుల ఆసుపత్రిని, జంతువుల కోసం ఏర్పాటు చేసిన ఎంఆర్ఐ, సిటీ స్కాన్లు, ఐసీయూలు మొదలైన వాటితో కూడిన పశు వైద్య సౌకర్యాలను వీక్షించారు. అంతేకాకుండా వైల్డ్ లైఫ్ అనస్థీషియా, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఎండోస్కోపీ, డెంటిస్ట్రీ, ఇంటర్నల్ మెడిసిన్ మొదలైన అనేక విభాగాలను కూడా పరిశీలించారు. వంతారాలో పునరావాసం పొందుతున్న వివిధ జాతుల జంతువులతో ప్రధాని సన్నిహితంగా మెలిగారు. అక్కడ సింహాల పిల్లలకు, జిరాఫీలకు ఆహారం అందించారు. దేశ విదేశాల్లో గాయపడిన, ప్రమాదంలో చిక్కుకున్న జంతువులను కాపాడి చికిత్స చేసి సంరక్షించి పునరావాసం కల్పించడం కోసమే ఈ వంతారాను రిలయన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ అనంత్ అంబానీ ఏర్పాటు చేశారు. గుజరాత్లోని జామ్నగర్ రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్లో ఈ వంతారా ఉంది. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రిని నియమించారు. ఇందులో వన్యప్రాణులను సంరక్షించేందుకు వేల సంఖ్యలో ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారు.